ఓ పక్కన సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ. అది ఎన్ని రకాలంటే అన్ని రకాలు వాళ్ళు ఎన్ని రకాలు మోసం ఎన్ని సందర్భాల్లో ఎన్నిసార్లు వాళ్ళు మోసం చేస్తే ఎందుకు ప్రభుత్వంలో మళ్ళీ మోసపోవాల్సిన అవసరం ఉంది? ఇదే మోతీలాల్ గతంలో పనిచేసింది కదా, పోరాటం చేసింది కదా. తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు రాకపోతే ఎంత కడుపు మంట ఉంటుంది, నిధులు రాకపోతే ఎంత కడుపు మంట ఉంటుంది, మరి నియామకాలు జరగకపోతే కడుపు మంట రాదా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు న్యాయం చేస్తుందని కేసీఆర్ ఉద్యోగాలు ఊడగొట్టండి మీకు ఉద్యోగాలు వస్తాయన్నప్పుడు మా ఎమోషన్తో మాకున్న అవసరాన్ని ఎమోషన్గా మార్చి ఆ ఎమోషన్ని కాస్త మమ్మల్ని పిచ్చులు చేయడానికి ఒక గేమ్ ఆడినప్పుడు కేవలం రాజకీయ కక్షతోనే మరి ఇట్లా ఇప్పుడు ఎట్లా రాజకీయ ఎన్ని వేల కుటుంబాలు అక్కడ బాధపడతాయి? సగం సూర్యాపేట మీరు చూడండి. మరి వేరే మంత్రులు ఉంటారు కదా అక్కడ, ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర్ రెడ్డి వీళ్ళందరూ ఒకటే కదా. ఓకే, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట నేను కాదనని చెప్పేసి దామోదర్ రెడ్డి అంటాడు. జైల్లో రిమాండ్లో 10 రోజులు ఉన్నప్పుడు ఆ నరకం చూసారు. మనకి ఇది అవసరమా, ఈ పంచాయతీ అవసరమా, ఎందుకులే అనే ఆలోచనలో ఉన్నారా? లేదు నన్ను ఇట్లా చేసిరు ఖచ్చితంగా రివెంజ్ తప్పదనుకుంటున్నారా? లేదు నిరుద్యోగుల పక్షాన పోరాటం? 100% నిరుద్యోగుల పక్షాన 100% పోరాటం చేస్తాను. నా కోపం ఉన్నంత మాత్రాన నేను నా పర్సనల్ కోపం ఎజెండాని ముందర పెట్టుకుని వాళ్ళ మీద నేను పోలేను కదా. పది రోజులలో 10 రోజుల్లో నేను నరకం అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా జరిగింది మొత్తం ఎపిసోడ్. వాళ్ళ మధ్యలో రావడం ఏంద్రా ఎగురుతున్నాయింది, రేవంత్ రెడ్డిని పేరు పెట్టి సన్యాసి అంటవా, ఏంది నీది, ఏమనుకుంటున్నావురా? ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బాత్రూంలో బాత్రూమ్ ముందర ఉంటుంది, పక్కన కూర్చొని ఆడ నిలబెట్టి తినిపించేటోళ్ళు అన్నాం. నమస్తే, వెల్కమ్ టు టీవీ. నేనండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులను చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువతంతా అగమ్య గోచరంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఓ పక్కన సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ, మరో పక్కన జాతీయ స్థాయిలో ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ భారతీయ జనతా పార్టీ. 2 పార్టీలు కూడా తెలంగాణ యువతకు న్యాయం చేయలేకపోయాయనే వాదన బలంగా వినబడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేరక పూర్తి స్థాయిలో కూడా గతంలో ఆమరణ నిరాహార దీక్ష చేసిన మోతీలాల్ మీ అందరికీ గుర్తే ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అలాంటి సందర్భం తెలంగాణలో ఉత్పన్నం అవ్వబోతుందా అంటే అవుననే సమాధానం వినబడుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, నిరుద్యోగుల సమస్యలు ఏంది, దాంతోపాటు యువత భవిష్యత్తు ఏంది, యూనివర్సిటీలు ఏ విధంగా ఉన్నాయనే అంశానికి సంబంధించి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు వైఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు మోతీలాల్, నిరుద్యోగ జేఏసీకి సంబంధించి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? బాగున్నా. ఎట్లా ఉంది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు సంబంధించి జర్నీ? నా ఇది వాస్తవంగా ఏంటంటే సింపుల్ చెప్పాలంటే మేము నిరుద్యోగులం మోసపోయినాం. మేము ఓకే, చాలా సింపుల్ చెప్పాలంటే నిరుద్యోగులం అనేటోళ్ళు మోసపోయినాం. అది ఎన్ని రకాలంటే అన్ని రకాలు వాళ్ళు ఎన్ని రకాలు మోసం ఎన్ని సందర్భాల్లో ఎన్నిసార్లు వాళ్ళు మోసం చేస్తే అన్నిసార్లు మేము మోసపోతూనే ఉన్నాం. ఓకే, ఎందుకు ప్రభుత్వంలో మళ్ళీ మోసపోవాల్సిన అవసరం ఉంది? ఇదే మోతీలాల్ గతంలో పనిచేసింది కదా, పోరాటం చేసింది కదా. ప్రభుత్వం రావడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడంలో వస్తే ఇప్పుడు ఒకటి చెప్పండి అన్న మీరు నాకు, తెలంగాణ అంటే నీళ్లు నిధులు నియామకాలు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు రాకపోతే ఎంత కడుపు మంట ఉంటుంది, నిధులు రాకపోతే ఎంత కడుపు మంట ఉంటుంది, మరి నియామకాలు జరగకపోతే కడుపు మంట రాదా? సరే, ప్రభుత్వం ఇంతకుముందు గత 10 సంవత్సరాల్లో నీళ్లు వచ్చినాయి నిధులు వచ్చినాయి అని చెప్పేసి నియామకాలు జరగలేదని చెప్పేసి మేము ఒక లైన్ మీదనే క్లియర్ కట్గా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కేవలం నియామకాలు చేయటం కోసం, నియామకాల కోసమే ఎడ్యుకేషన్ ఇప్పుడు యూనివర్సిటీస్ కావచ్చు, లేదంటే ఇటు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కావచ్చు, ఈ 2 విషయాల్లో గత ప్రభుత్వాలు సరిగ్గా రెస్పాండ్ కాలేదు. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఇవి కేవలం వీటి కోసమే, ఇవి రావడం కోసమే మేము కంకణం కట్టుకొని మేము పనిచేసినాం. ఓకే, పనిచేసినప్పుడు దాని తర్వాత మరి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని అడగడంలో తప్పులేదుగా. మరి ఆ ప్రాసెస్లో మేము ఎన్ని రకాలుగా, మేము సింపుల్గా చెప్పాలంటే కూర్చొని పరీక్ష రాసుకొని వెళ్ళిపోయే జనరేషన్ మాది. ఎందుకంటే ఎవరు చూసుకున్నా కూడా మొత్తం 28 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళమే ఉన్నాం. ఎవరు కూడా తక్కువ ఏజ్లో ఎవరు లేరు.
ఒకవేళ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకంత ఇబ్బంది ఉండకపోవచ్చు. అలాంటిది నువ్వు ఎన్ని సందర్భాల్లో నువ్వు ఎలక్షన్ రాగానే ఎలక్షన్ అయిపోయినా మొదటి నెలల్లోనే మొత్తం 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ అన్నాడు. అదే సంవత్సరంలో కాగానే 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. సంవత్సరం అయిపోయింది 30,000 ఉద్యోగాలు లేవు, ఇటు 2 లక్షల ఉద్యోగాలు లేవు. మళ్ళీ మధ్యలో ఏమొచ్చింది, జాబ్ క్యాలెండర్ అన్నాడు, జాబ్ క్యాలెండర్ కూడా లేదు. వర్గీకరణ అన్నాడు, వర్గీకరణ అడ్డం పెట్టుకొని మరి ఇప్పుడు వర్గీకరణ అయిపోయింది, నీకు 1 మ్యాన్ కమిటీ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు నీకు బీసీ కమిషన్ మీకు దాని రిజర్వేషన్ సంబంధించి అది కూడా రిపోర్ట్ వచ్చింది. ఇక దేనికి ఇంకా మీకు టైం కావాలి? అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు న్యాయం చేస్తుందని మీరు ఏ విధంగా నమ్మారు? అసలు నమ్మటం అంటే వీళ్ళు మీకు వాళ్ళ కేసీఆర్ ఉద్యోగాలు ఊడగొట్టండి మీకు ఉద్యోగాలు వస్తాయన్నప్పుడు మా ఎమోషన్తో మాకున్న అవసరాన్ని ఎమోషన్గా మార్చి ఆ ఎమోషన్ని కాస్త మమ్మల్ని పిచ్చులు చేయడానికి ఒక గేమ్ ఆడినప్పుడు ఎవరికి అర్థమవుతుందన్న? కాంగ్రెస్ పార్టీ అంటే ఇంత వరస్ట్గా ఉంటుందని చెప్పేసి ఎవరైనా ఇంతకుముందు మీరు ఎప్పుడైనా మనం గత 70 సంవత్సరాల్లో ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అంటే ఇళ్ళు ఇచ్చినది, ఇందిరమ్మ ఇళ్ళు వచ్చింది, పెన్షన్లు ఇచ్చింది అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళు ఇస్తుంది అనుకుందాం, కొన్నిసార్లు అయినా కొంత, కానీ అట్లీస్ట్ కరెంట్ అయినా సగం ఇస్తుంది అనుకున్నాం. ఇవి ఏం లేకుండా నువ్వు వచ్చి హైదరాబాద్లో ఉన్నటువంటి ఇళ్ళను మొత్తం కూలగొట్టి, ఇంకా దారుణమైన విషయం ఏంటంటే సూర్యాపేట మా నియోజకవర్గం చెప్తాను నేను. మా సూర్యాపేటలో బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ 3 సార్లు ఓడగొట్టినామని చెప్పేసి నువ్వు పని చేసిన వాళ్ళకు ఓటేస్తారు, పని చేయకపోతే ఓటెట్టేస్తారు. సగం సూర్యాపేట ఈరోజు పంటలన్నీ ఎండిపోయినాయనా? ఎందుకు? నీళ్ళు చిన్న 1 ఇంచు గేట్ లేపితే మొత్తం తండాలో మొత్తం ఒక 10-15 తండాలు ఊర్లు అన్నీ కలిపి సగం మా మండలం మొత్తం నీళ్లు లేవు. ఆ నీళ్ళని ఏం చేస్తున్నాడంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే మేము అటు పద్మావతి అది కోదాడ కాన్స్టిట్యున్సీ తీసుకుపోతా ఉన్నాడు. మరి రిప్రజెంటేషన్లు ఇచ్చినారు, కలిసినారు, దానికి ఇప్పుడు దాకా దానికి సొల్యూషన్ లేదు. ఇంకో 2 రోజులు పంట మా ఊరికి నీళ్ళు రాకపోతే మొత్తం ఊరు మొత్తం వాళ్ళకడవుతుంది. ఇంకేం ఉపయోగం అన్న? మరి ఇప్పుడు ఇక్కడ సమర్థత అసమర్థత అనేది మనం ఇక్కడే అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఎక్కువ వాటర్ అవసరం లేదు. వర్షాకాలంలో ఒకసారి, ఎండాకాలంలో ఒకసారి జస్ట్ మా చెరువులు నింపేసి వాటర్ అయిపోతే చాలు. మాకు బోర్లు అన్నీ ఇంకుతాయి, వాటర్ అన్నీ వస్తాయి, పొలాలన్నీ. కేవలం రాజకీయ కక్షతోనే అన్న, రాజకీయ కక్షతోనే. మరి ఇప్పుడు ఎట్లా రాజకీయ ఎన్ని వేల కుటుంబాలు అక్కడ బాధపడతాయి? సగం సూర్యాపేట మీరు చూడండి. మరి వేరే మంత్రులు ఉంటారు కదా అక్కడ, ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డి వీళ్ళందరూ ఒకటే కదా. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట నేను కాదని చెప్పేసి దామోదర్ రెడ్డి అంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మీరు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీకి మీరు టీఆర్ఎస్ పార్టీకి ఓటేసినారు, మేము ఖచ్చితంగా మిమ్మల్ని ఎందుకు ఓడిస్తాం, ఆ జగదీష్ రెడ్డి మీద ఉన్నటువంటి కోపంతో మాకు నీళ్ళు రాని కూడా చేస్తున్నాడు. ఈ కోపం ఉంటే మీరు రాజకీయ కక్షలు మీరు చేసుకోరి. ఇప్పుడు అసలు రైతులను ఇబ్బంది పెట్టడం ఏంటి? మీరు చూడండి, నా గ్రౌండ్ రియాలిటీ మొత్తం ఫోటోస్తో సహా నేను ఒకరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను. ఎందుకంటే ఇంత వరస్ట్గా ఆలోచన చేయడం అనేది కరెక్ట్ కాదు అసలు. రైట్. మనం ఇప్పుడు నిరుద్యోగుల గురించి నేను ఒక మాట అంట. మోతీలాల్ ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చేసిండు, ఏ ప్రయోజనాల కోసం చేసిండు, బయట జరిగే చర్చ నిజమేనా? నేను నిరుద్యోగులకు నాకు చేతనైనంత ఒక వెన్నుముకగా వాళ్ళకు నిలబడాలి. నేను 3 ఎకరాల భూమి అమ్మినా, నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయినా, నేను అక్కడ దాకా పోయిన ఆ పెయిన్ నాకు తెలుసు కాబట్టి, ఆ స్ట్రగుల్ నాకు తెలుసు కాబట్టి నేను ఖచ్చితంగా ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి. నా జీవితం ఎట్లా పోయినా కూడా పర్లేదు. నా జీవితంలో నేను ఇబ్బంది పడినటువంటి ఆ ఇబ్బందులు అనేది ఒక నిరుద్యోగికి రావద్దు కాబట్టి ఒక లైన్ తీసుకొని నేను అన్ని యూనివర్సిటీ తిరిగినా, అన్ని జేఏసీలు ఫామ్ చేసిన, లైబ్రరీలు జేఏసీలు ఫామ్ చేసినాం, అన్ని యూనివర్సిటీ జేఏసీ ఫామ్ చేసినాం. అప్పుడు టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టినాం, కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చినాం. సంవత్సరం అన్నారు, సరే మేము 3 నెలలు అన్నారు, 3 నెలలు మేము వెయిట్ చేసినాం. మిత్ర అనే అమ్మాయి వేమనానంద రెడ్డి, ఇప్పుడు చెన్నారెడ్డి అనుకుంటా, చెన్నారెడ్డి కాళ్ళు కూడా పట్టుకున్నది. కాళ్ళు పట్టుకుంటే మీరంతా పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి అవమానించినాడు. దాని తర్వాత మరి అదేంద్ర పార్క్ దగ్గర ధర్నా చేసినారు. అక్కడ కూడా నువ్వు మాకు అప్పుడు చాలా క్లియర్గా అర్థమైంది. అక్కడ శ్రీధర్ బాబు గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ కూడా చాలా క్లియర్గా అర్థమైంది, మీకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని. మరి నువ్వు జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నప్పుడు అదేదో మరి ఈ 30,000 మరి అదే మీరు సోమాజి కూడా ప్రెస్ క్లబ్ సాక్షిగా మీరు గ్రూప్ 2 2,000 పోస్టులు, గ్రూప్ 3 3,000 పోస్టులు, గ్రూప్ 1 1:100 ప్రకారంగా మేము నోటిఫికేషన్ ఇస్తాం, మెగా డిఎస్సీ 25,000 ఉద్యోగాలు ఇస్తామని ఎందుకు చెప్పినారు? మీరు చెప్పింది కాబట్టే కదా మేము దాన్ని ఆశపడే కదా మేము అడిగింది. మేము 2 లక్షల ఉద్యోగాలు మేము ఎప్పుడు ఆశపడలేదు సార్. ఇప్పటికీ ఈ రోజు కూడా గ్రూప్ 2 2,000 పోస్టులు నింపినారా? గ్రూప్ 3 3,000 పోస్టులు నింపినారా? గ్రూప్ 1 1:100 ప్రకారంగా నోటిఫికేషన్ ఇచ్చినారా? దాన్ని తీసుకోపోగా, అది నింపకపోగా, అంటే కేవలం ఈ యొక్క పూర్తి స్థాయిలో నియామకాలు చేపట్టలేదు కాబట్టి ఆమరణ నిరాహార దీక్ష చేస్తారా అన్న? ఇంకోటి, ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష అనే కాన్సెప్ట్ ఎప్పుడు చేస్తాం? ఎక్స్ట్రీమ్ లెవెల్లో వచ్చినప్పుడు చేస్తాం. అవునా?
10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాగానే ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినామో నాలాంటి ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు 30లో ఉన్న వాళ్ళందరూ 20, 21, 22 సంవత్సరాలు స్టార్ట్ చేసిన వాళ్ళే. తెలంగాణ వచ్చి ఇప్పుడు 11 సంవత్సరాలు కదా. తెలంగాణ వచ్చిన తర్వాత 1-2 సంవత్సరాల తర్వాత స్టార్ట్ చేసిన వాళ్ళందరూ ఉన్నారు. మరి వీళ్ళందరూ ఆడిపోవాలి, వీళ్ళందరూ ఏం చేయాలి? మరి వీళ్ళకే దిక్కు లేదు. రేపు మరి నీవు కొత్తగా స్టార్ట్ చేసేవాడు ఉంటాడు, మరి వాడు కూడా వాడి జీవితం ఖరాబ్ చేసుకోవాలి. ఎందుకు చేయాలి? చాలా మంది ఉన్నారు కదా తెలంగాణలో, రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా. రాజకీయ పార్టీలు చేయట్లేవు కాబట్టి ఇక మేము చేస్తుంది. అవి సంఘాలు పనిచేసి సంఘాలు కొట్లాడాల్సింది ఎవరైనా సంఘాలు కొట్లాడాలి. నీకు బయటకు రావాల్సింది ఎవరు? రాజకీయ పార్టీలు రావాలి. మరి ఇప్పుడు లీడర్షిప్ అనేది అది లీడర్షిప్ చేసుకోవడం, లీడర్షిప్ కోసం చేసినటువంటి కాజ్ కాదు. అది ఒక కాజ్ కోసం, ఒక లైన్ కోసం, నలుగురికి ఉపయోగపడాలని. సఫలీకృతమైంది అనుకుంటున్నారా ఆ విషయంలో? మేము ఫెయిల్ అయినాం. ఫెయిల్ అయినామంటే మేము ఒత్తిడి క్రియేట్ చేయడంలో సక్సెస్ అయి ఉండొచ్చు, కానీ మేము అనుకున్న స్థాయిలో మాకు ఎలాంటి. మీరు ఏమనుకున్నారో అక్కడ ఏం జరిగింది? మేము గ్రూప్ 2 2000 పోస్టులు రావాలనుకున్నాం. వచ్చిందా? రాలేదు. ఇంకా ఉన్న నిరుద్యోగ మొత్తంలో కూడా సగం మందికి ఇప్పుడు మ్యాథ్స్ కొంతమందికి సగం రాదు, కొంతమంది డిస్క్రిప్టివ్ నాలెడ్జ్ కూడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే నీకు గ్రూప్ 2 మీద ఎక్కువ రిలయబిలిటీ ఉంటుంది, దాని తర్వాత డిఎస్సి మీద రిలయబిలిటీ ఉంటుంది. అవి రెండైనా ప్రాపర్గా ఫిల్అప్ చేసినారా? చేయలేదు. ఎస్జిటి వాళ్ళని చేస్తావు, అక్కడ కూడా నువ్వు ప్రమోషన్లు ఇచ్చుకుంటున్నావు. ప్రమోషన్లు ఇచ్చుకుంటే మరి స్కూల్ అసిస్టెంట్లో మరి బీఈడి చేసి డిఎస్సి ఎగ్జామ్ రాసి దాని తర్వాత స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మరి అవి ఉన్నాయా? అవి లేవు. నువ్వు దేనికి ఇప్పుడు పవర్ సెక్టర్ నుంచి 10 సంవత్సరాల నుంచి పవర్ సెక్టర్స్కి నోటిఫికేషన్స్ లేవు. విఆర్ఓ 12,000 పోస్టులో నువ్వు పోయి మళ్ళీ వాళ్ళు అక్కడ కలిపినారు, నువ్వు ఈడ వచ్చి కలుపుతున్నావు. డిప్యూటీ సర్వేలు ఎవరైనా తలమాసిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరైనా కామన్ సెన్స్ అనేది ఉండాలన్నా? టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు టెక్నికల్ క్వాలిఫికేషన్తో ఎగ్జామ్ రాయాలి, దాని ప్రకారంగా పనిచేయాలి. ఇప్పుడు విఆర్ఓని పోయి నువ్వు పోయి ఆర్డీఓ ఉద్యోగం ఇస్తే చేస్తాడా? చేయలేడు. విఆర్ఓ అయినా చేస్తాడేమో నాకు తెలిసి. కొంచెం అవగాహన అట్లీస్ట్ నీకు ఏబిసిడి రానోడికి నువ్వు పోయి వాళ్ళు నేర్పించమంటే ఎట్లా నేర్పుతారన్నా? సంబంధం లేకుండా ఇవి ఈ రకంగా చేసుకుంటా వస్తాను. నీకు ఎక్కడ మేము సఫలీకృతమైన? ఏ రకంగా సఫలీకృతమైన? వీళ్ళందరూ చేశారు కదా. అంత చేసినప్పుడు పార్టీలు వచ్చినాయి, పరామర్శలు జరిగినాయి. తెలంగాణ నిజంగానే యువతకు సంబంధించి లాభం చేకూరుతుంది అనే కోణం కూడా బయటకు వచ్చింది. మరి ఎందుకు అంత సడన్ లా కూడా పూర్తి స్థాయిలో మీరు ఎంత ఉవ్వెత్తున ఉద్యమం చేస్తారో అదే తారాస్థాయిలో కింద పడ్డ పరిస్థితి? కింద ఎందుకు పడ్డామంటే మళ్ళీ ఆయన ఏం చేసిండు, మేము డిఎస్సి పోస్ట్ పోన్ కావాలనుకున్నప్పుడు ఆయన గ్రూప్స్ పోస్ట్ పోన్ చేయించినాడు. దీంట్లో కొంతమందితో రాజకీయం చేయించినాడు. మేము గ్రూప్ 2 పోస్టులు పెరగడం కోసం ఉద్యమం చేసినాం. మరి నువ్వు గ్రూప్ 2 పోస్ట్ పోన్ ఎట్లా వచ్చింది? దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు? నువ్వు ఎవరెవరితో ఆట ఆడిపించినావు ఇది తెలియదా? ఇది ఒకటి. అంటే ఎవరెవరితో ఆట ఆడిపించాడు? కొంతమంది ఆయన కొంతమందితో చేపిస్తున్నాడు. ఎవరాలు? ఇక వాళ్ళు బల్మూరి వెంకట బ్యాచ్ ఉంటుంది, రియాజ్ బ్యాచ్ ఉంటుందిగా, అవి కొంతమంది ఉన్నాయి. మరి అవన్నీ యాత్రలు చేసినటువంటి వాళ్ళందరూ మరి ఈరోజు ఎక్కడ పోయినారు వాళ్ళు? ఇప్పుడు అదే మిత్ర అనే అమ్మాయి ఇప్పుడు మరి ఇది మనకు ఖమ్మంలో పోయి జనరల్ సెక్రటరీగా నిలబడింది. ఇది యూత్ కాంగ్రెస్ తరఫున. ఎవరు సార్ దీంట్లో? ఎవరు నిరుద్యోగులు? నిజమైన నిరుద్యోగులు? ఎవరు ఉద్యమాలు చేసేవాళ్ళు? ఇదంతా పొల్యూషన్. ఇప్పుడు ఇంకోటి చెప్పాను సార్, అన్ని వాట్సాప్ గ్రూపులు చేపించింది వాళ్ళే. నిరుద్యోగ జేసీలో సగం. ఇప్పుడు ఈ దీంట్లో చాలా పట్టున్నది కాంగ్రెస్ పార్టీకి. సోషల్ మీడియాలో మొత్తం ఈ యూట్యూబ్ కావచ్చు, లేదంటే ముఖ్యంగా వాట్సాప్ కావచ్చు, టెలిగ్రామ్ ఛానల్స్ కావచ్చు, మొత్తం నడిపించేది కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ కోవట్లే. గ్రూపులన్నీ లాక్ చేసేసినారు. మరి ఇప్పుడు నీ సమస్య ఏందని చెప్పేసి బయటకు వచ్చి మాట్లాడంటే పార్టీ అధికారంలో రాకముందుకు అందరికీ ఫ్రీడమ్ ఇచ్చి ఇప్పుడు లాక్ చేసేసి అంతే. వాళ్ళే అడ్మిన్లు కదా, వాళ్ళే అడ్మిన్లు అయ్యి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఏమైనా యాంటీ గవర్నమెంట్ ఏదైనా చేయాలనుకుంటే ఎంబటి లాక్. మళ్ళీ దానికి ఇంకా నువ్వు ఎందుకు? మరి నిరుద్యోగులకు ఒక్కొక్క గ్రూప్లో 1000 మంది, 1200 మంది ఉన్నారు, 1100 మంది ఉన్నారు. ఏది మరి వాళ్ళు తప్పు చేసామని అనిపిస్తుందా? 100% తప్పు చేసినాం మేము. తప్పు చేయడం కాదు, మోసపోయినాం. కానీ ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నా, నిరుద్యోగులు నివురు గప్పిన నిప్పులా ఎదురు చూస్తూ ఉన్నాం. మేము కూడా అంత పిచ్చోళ్ళంగా ఏం లేము. మేము చాలా గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నాం. ఇంటర్నల్గా ఏం జరగాలో అది చేస్తూ ఉన్నాం. అది ఒక టైం వచ్చినప్పుడు బయటకు వస్తుంది. వచ్చిన రోజు ఈ ప్రపంచంలో 119 ఎమ్మెల్యేలో ఎవడు కూడా మీరు బయటపడి మాకు బట్ట కాల్చిన పరిస్థితి ఉండదు. వాళ్ళు అంటే 119 మంది ఎమ్మెల్యేల మీద మేము యుద్ధం ప్రకటిస్తాం 100%గా. ఎందుకంటే ఓడిపోయినోడు కూడా మరి ఇప్పుడు నువ్వు రాజకీయ వ్యవస్థలో ఎందుకున్నావు? ముఖ్యంగా 65 ఎమ్మెల్యేలు ఏదైతే గవర్నమెంట్ కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకంటే చేయాల్సింది వీళ్ళే కదా. ఇప్పుడు మేము కూడా చాలా క్లియర్ కట్గా ఉన్నాం. అంత సింపుల్గా 65 మంది ఎమ్మెల్యేలో 24 మంది ముఖం తెలియని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మేము గెలిపించినాం. వాళ్ళకి చదువు కూడా రాదు, వాళ్ళకి సరిగ్గా ఒక ఎమ్మెల్యేగా నడవడం కూడా రాదు. అలాంటి వాళ్ళకు మేము గెలిపించి ఎవడో అనిపించలేదా ఆ రోజు? ఎందుకంటే వీళ్ళకి ఏమీ తెలియదు, వీళ్ళని అనవసరంగా సమాజంలోకి వదిలితే మళ్ళీ ఇబ్బంది పడాల్సింది మేమేనా? బాధ ఎందుకు పడలేదు సార్? మేము అశోక్ నగర్లో ఇప్పుడు ఒకటి చాలా సింపుల్ సార్.
మీకు ఏమైనా చేయగలిగే శక్తి ఉంటే చేయండి, చేయగలిగే ఆలోచన ఉంటే చేయండి. అంతేగాని నువ్వు నిరుద్యోగులను ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ, ఆడపిల్లలను కూడా ఈడ్చుకుంటూ పోతూ, వీపుల మీద లాఠీ చార్జ్ చేసుకుంటూ, హాస్టల్లో వచ్చి చొరబడుకుంటూ కొట్టుకుంటూ అంత అవసరం ఏమొచ్చింది సార్? నేను గాంధీ భవన్ జస్ట్ గేట్లు పట్టుకుంటే నన్ను చెంచలగూడ జైల్లో 10 రోజులు, ఇదే జీవో నెంబర్ 29కి వీడు బయట ఉంటే అడ్డుపడతారని చెప్పేసి 10 రోజులు నన్ను చెంచలగూడ జైల్లో పెట్టినారు. నాకు 2 కేసులు చేపించి 10 రోజులు లోపల పెట్టించి, రౌడీలు గుండాలతో లోపల భయపెట్టించి, లోపల నన్ను బాత్రూమ్ దగ్గర పడుకోబెట్టినారు, పిచ్చోళ్ళ మధ్యలో పడుకోబెడతారు, రోజంతా నిలబెడతారు, రోజంతా హ్యాండ్ కఫ్స్ నీకు లెగ్ కఫ్స్ 2 వేస్తారు. రేవంత్ రెడ్డి రౌడీలు వచ్చి బెదిరించి కొట్టడం చేయటం అవి చాలా జరిగినాయి లోపల. అవి నిలబెట్టడం అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు గేట్ ఉంటుందన్న, ఇప్పుడు నీకు ఒక సెల్లర్ ఉంటుంది, దాంట్లో 20 మంది ఉంటాం మేము. 20 మందిలో ఏం చేస్తాడంటే, దాంట్లో ఎవడు ఉంటాడు, మాకు లీడర్ ఎవడు ఉంటాడంటే, మాకు బాగా ఇది లైఫ్ టైం పడ్డ వాళ్ళు ఉంటారు కదా, లైఫ్ టైం పడ్డ ఖైదీలే మాకు లీడర్లు. వాళ్ళతో ఏం చెప్పిస్తారంటే, వీడిని చూసుకో అని చెప్పేసి చెప్పిస్తారు. వాళ్ళు గేట్లు తెలుసుకొని కూడా బయటకు వచ్చి లోపలికి వచ్చి మమ్మల్ని కొట్టిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి లోపల. మీ మీద దాడి జరిగింది, కొట్టినారు, రౌడీజం గుండాయిజం లోపల జరిగింది, చేపించినారు. అవన్నీ ఇదంతా కోర్టుకు చెప్పలే జడ్జి దగ్గర. బయటకు వచ్చి నాకు శిక్ష పడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంక నేను కోర్టుకి ఎట్లా పోతానా? పోనీ అప్పుడు ఏదైనా మీడియా పెట్టి చెప్పి మీడియాను కూడా అక్కడ మేనేజ్ చేసి పడేసిండు. సో ఇదంతా 10 రోజుల్లో నన్ను నరకం అంటే చిత్రహింసలు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా జరిగింది మొత్తం ఎపిసోడ్. వాళ్ళు ఇక వాళ్ళ మధ్యలో రావడం ఏంద్రా ఎగురుతున్నావు ఏంది, రేవంత్ రెడ్డి పేరు పెట్టి సన్యాసి అంటవా, ఏంది నీది, ఏమనుకుంటున్నావురా? ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బాత్రూంలో బాత్రూమ్ ముందర ఉంటుంది, పక్కన కూర్చొని ఆడ నిలబెట్టి తినిపించేటోళ్ళు అన్నాం. నువ్వు ఏ వ్యవస్థ ఆడున్నది? అంత దారుణంగా నన్ను ఇబ్బంది పెట్టినారు లోపల. అంటే మళ్ళీ మీరు కంప్లైంట్ కానీ జడ్జి దగ్గరికి, పోలీస్ స్టేషన్లు ఇవన్నీ అంతా వద్దాను. ఇప్పుడు వద్దనుకోవడం కాదు, దానికి ప్రూఫ్ ఏంటి? నాకు ప్రూఫ్ ఏంది, నేను ఎట్లా పోవాలి? అంటే మీ మీద వ్యక్తిగతంగా ఉన్నది, ఖచ్చితంగా ఉన్నది. నేను అందుకనే కదా క్యాంపస్లో కూడా ఉండలే. నేను అప్పుడు నాకు దీక్ష జరిగిన తర్వాత నేను క్యాంపస్లోనే ఉండలే. వీళ్ళు స్కెచ్ చేస్తారు, ఏముంది సార్ వీళ్ళు మనం అన్నీ కొన్ని మీకు తెలియనిది ఏముంటుంది. ఇప్పుడు మీరు అంతా మాట్లాడుతూ ఉన్నప్పుడు, మీరు జెన్యున్గా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎన్ని రకాల ఇబ్బంది పెట్టట్లేదు. ఒకటి, నీకు మనం మాట్లాడడం వల్ల మనం తప్పు చేస్తే సరే, ఇప్పుడు మనం మాట్లాడడం వల్ల వాడేందుకు భయపడాలి? మనం క్వశ్చన్ చేయడం వల్ల వాడేందుకు భయపడాలి? ఎవడైనా సరే వాడు తప్పు చేసినోడు ఇంకా 10 మంది తెలుస్తుందనేగా. కాబట్టి వాడు భయంతో మనల్ని కంట్రోల్ చేయాలని అనుకుంటున్నాడు, కానీ అది ఎక్కువైతుంది కానీ తక్కువైతే అవ్వదు. మేము మొన్న యూనివర్సిటీ నుంచి కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి ఏం చేసి నిరవధిక ర్యాలీలు చేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా దాంట్లో డౌట్ లేదు. మా కార్యాచరణ ఈసారి మేము ఆవేశంగా రోడ్ల మీద రావడం కాదు. తెలంగాణలో ప్రతి ఇంటికి ఎందుకు రాష్ట్రం కూడా బంద్ అయ్యే పరిస్థితి వస్తుంది. అలాంటి కార్యాచరణతో మేము ముందుకు పోతాం. ఎందుకంటే చాలా క్లియర్ కట్గా, చాలా స్లో అండ్ స్టడీగా, చాలా శాంతియుతంగానే కనబడుతుంది, కానీ అది చాలా పవర్ఫుల్. మోతీలాల్ ఒక చిన్న ప్రశ్న సార్, మీరు ఇంత పోరాటం చేశారు, అద్భుతంగా ఉంది, నిరుద్యోగుల పక్షాన అంతా చేశారు, కానీ సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఫిలప్ కాలేదు. అంటే 12,000 10,000 అయినాయి. గత ప్రభుత్వం అన్ని కలిపి 56,000 వరకు అయ్యి ఉండదు, 12,000 అయినాయి అంతే. మరి మిగతా ఉద్యోగాల కోసం నిరుద్యోగులు కనీసం సెక్రటరియట్ వైపు, ముఖ్యమంత్రి కార్యాలయం ఎందుకు చూడట్లేదు? ఆ ఉద్యమం ఏమైంది? ఇంకా ఉద్యమం ఏమైందంటేనా, ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్లో ఎవరైతే యాక్టివ్ ఉన్నారో, ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ మీద ఎవరైతే యాక్టివ్ పనిచేసినారో వాళ్ళందరి మీద వీళ్ళందరూ ఆశ పెట్టుకున్నారు. యాక్చువల్గా వాళ్ళందరూ ఇప్పుడు లీడర్షిప్ రావాలంటే, అప్పటికప్పుడు బయటకు రావాలంటే టైం పడుతుంది, అవునా? సో వాళ్ళందరూ ఏమనుకున్నారు, వాళ్ళని మేనేజ్ చేస్తే అయిపోతుంది అనుకున్నారు, కానీ మోతీలాల్ అనేటువంటి బయటకు వస్తాడని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. బయటకు వచ్చినాడు, మేము కూడా కొంతమంది బయటకు వచ్చినాం. సో మేము కూడా కాన్స్టాంట్గా గవర్నమెంట్ మీద ఒత్తిడి చేయడానికి మేమేం కార్యకర్తలేం కాదు. మేము కూడా ఒక సమయం, సందర్భం, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు బయటకు వస్తాం. వచ్చిన రోజు మమ్మల్ని ఎవడో ఆపలేడు. అంటే ఎలా ఉండబోతుంది ఆ ఉద్యమం? సో మేము కూడా చాలా, ఇప్పుడు దిల్సుఖ్నగర్లో ఒక కమిటీ వేస్తున్నాం, అశోక్నగర్లో కూడా ఒక కమిటీ వేస్తున్నాం. దాని అవసరం ఉంది అనుకున్నప్పుడు ఫస్ట్ అయితే ఒకటి పెట్టుకుంటున్నాం. పెట్టుకొని దాని సమయం, సందర్భం అది వచ్చింది, దాని రిక్వైర్మెంట్ వచ్చింది అన్నప్పుడు మేము అష్టదిగ్బంధనం చేస్తాం. మొత్తం అష్టదిగ్బంధనం చేస్తాం. అది అన్ని యూనివర్సిటీస్లో కూడా మొదలు పెడతాం. అంటే మీరు ఆల్రెడీ ఎదుర్కొన్నారు కదా, మీరు జైల్లో రిమాండ్లో 10 రోజులు ఉన్నప్పుడు ఆ నరకం చూసారు. మనకి ఇది అవసరమా, ఈ పంచాయతీ అవసరమా, ఎందుకులే అనే ఆలోచనలో ఉన్నారా? లేదు నన్ను ఇట్లా చేసిరు, ఖచ్చితంగా రివెంజ్ తప్పదనుకుంటున్నారా? లేదు నిరుద్యోగుల పక్షాన పోరాటం? 100% నిరుద్యోగుల పక్షాన 100% పోరాటం చేస్తాను. నా కోపం ఉన్నంత మాత్రాన నేను నా పర్సనల్ కోపం ఎజెండాని ముందర పెట్టుకుని వాళ్ళ మీద నేను పోలేను కదా. అది నిరుద్యోగులకు అవసరం వచ్చినప్పుడు, నిరుద్యోగులకు అండగా నిలబడాల్సిన సమయం, సందర్భం వచ్చినప్పుడు అవుటర్గా నిలబడతాం. దానికి ఎంతవరకైనా పోతాం ఈసారి.
మేమనుకుంటుంది కూడా మొత్తం దిల్సుఖ్ నగర్ ఒక కమిటీ వేస్తాం, అశోక్ నగర్లో కమిటీ వేస్తాం, డిఎస్సికి డిఎస్సి లీడర్లు, గ్రూప్స్కి గ్రూప్సే లీడర్లు, జీవో నెంబర్ 29కి వాళ్ళే లీడరు, ఎవరైతే బాధితులు ఉన్నారో జీవో నెంబర్ 46 వాళ్ళకు వాళ్ళే లీడర్లు. జీవో నెంబర్ 29 మీరు చూడండి అన్న, హైకోర్టులో కూడా కేసులు, అసలు దాని మీద ఎక్కడైనా చర్చ జరిగిందా? వెదర్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్ అనేది ఎక్కడైనా లీగాలిటీ ఉన్నది డిస్కషన్ జరిగిందా? మీరు ఆ స్థాయిలో కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మరి మీరు కాంగ్రెస్ పార్టీ కదా సార్, ఇప్పుడు జీవో నెంబర్ 46ని రద్దు చేస్తా అని చెప్పేసి మళ్ళీ దానికి మళ్ళీ ముందులో పోయి మీరు మేము కోర్టు కేసు వేయగానే మీరు ముందు వచ్చి మళ్ళీ ఇంప్లీడ్ అయ్యి మొత్తం చెప్పేసి దానికి మీరు క్యాబినెట్ పిటిషన్స్ ఎట్లా ఇస్తారు? మీరు జీవో నెంబర్ 20 అని ఎవడు అడిగిండు అసలు? జీవో నెంబర్ 55తో వచ్చిన నోటిఫికేషన్ 500 పోస్టులను ఒక 63 పోస్టులు కలిపి జీవో నెంబర్ 29 తీసుకొచ్చి దీంట్లో చాలా సింపుల్గా కుట్ర జరిగింది సార్. ఒకటేమో ప్రిలిమ్స్లో రిజర్వేషన్ లేకుండా చేసేసినారు, నెక్స్ట్ ఇటు ఏమో ఇంటర్వ్యూ లేదన్న దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని ఏం చేసినారంటే ఒకటే షాట్ ఉండాలి, దాంట్లో రిజర్వేషన్ ఉండాలి. ఆ రిజర్వేషన్లో ఏముందంటే సింపుల్ చెప్పాలంటే ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ ఓపెన్ కేటగిరీ జనరల్ కేటగిరీలో వచ్చి కాంపిటేట్ అవ్వద్దు అనేది వాళ్ళ కాన్సెప్ట్. ఇది ఓపెన్ కేటగిరీ మనం అనుకుంటాం, వాళ్ళు లెక్క చూపిస్తాడు. ఇప్పుడు ప్రిలిమ్స్ లెవెల్లో నీకు రిజర్వేషన్ లేనప్పుడు మెయిన్స్ లెవెల్లో రిజర్వేషన్ పెట్టినామంటే అర్థం ఏంటి సార్? ప్రిలిమ్స్ లెవెల్లో రిజర్వేషన్ ఉండి అదే 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 గ్రూప్ కాస్త మళ్ళీ మెయిన్స్లో వస్తే అక్కడి నుంచి వాళ్ళు కాంపిటేట్ అయ్యి మళ్ళీ మిగతా ఎవరైతే జనరల్ ఉంటారో వాళ్ళు కూడా అక్కడ వచ్చి చేసినప్పుడు, ఇప్పుడు ఇంతకుముందు మీకు సపోజ్గా ఒక ఓసీ వాళ్ళకు 200 పోస్టులు వచ్చినాయి అనుకోండి సార్ నోటిఫికేషన్, ఏం చేసేటోళ్ళు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళ పోస్టులు వీళ్ళు కొట్టుకోవడం, వీళ్ళు దాన్ని చేసుకోవడం, దాన్ని సాధించుకోవడమే కాకుండా ఈ ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళ ఉద్యోగాలు కూడా వీళ్ళు కొట్టేటోళ్ళు విత్ వాళ్ళ యొక్క టాలెంట్తో. వాళ్ళు ఏం చేసినారంటే ఆ లైన్లో వీళ్ళు పోకుండా ఉండడం కోసం వీళ్ళు ఆ స్కెచ్ చేసినారు. అయితే ఇప్పుడు ఇక్కడ మన ఓపెన్ కేటగిరీ అంటే ఏంటిది? మన రెడ్డి రావులని అనుకోవద్దు, బీసీలు కూడా ఉండొచ్చు, ఎస్సీస్ కూడా ఉండొచ్చు, ఎస్టీస్ కూడా ఉండొచ్చు. వాళ్ళని చేయడం కోసమే ఇదంతా చేసినటువంటి ఒక స్కామ్ ఇది. మీకు ఇది ఇప్పుడు దీనికి రిపోర్ట్ విత్ రెస్పెక్ట్ నీకు ఇంకో 10-15 రోజులు రిజల్ట్ కూడా వస్తుంది, అక్కడ అర్థమవుతుంది నీకు క్లియర్ కట్గా. ఓకే, ఇప్పుడు మరి మోతీలాల్ భవిష్యత్ కార్యాచరణ చాలా బలంగా ఉండబోతుంది, చాలా బలంగా, చాలా స్లోగా, చాలా శాంతియుతంగా, చాలా ఒక అన్ని ఆర్గనైజ్డ్గా అన్ని యూనివర్సిటీస్ అన్ని లైబ్రరీలో నీట్గా ఒక ప్లాన్ చేసుకొని స్కెచ్ చేసుకొని బయటకు వస్తాం. ఎలా అనిపిస్తుంది ఈ సంవత్సరం పాలన రేవంత్ రెడ్డి పాలన ఏముంది సార్? ఇగో ఈ మొత్తం హైడ్రా ఇల్లు, వాళ్ళు నిరుద్యోగులు కొట్లాడినా పేడ్ ఆర్టిస్టులు అంటాడు. హైడ్రాలో అరే నాయన మా ఇల్లులు కూలిపోతున్నాయి నాయన అని చెప్పేసి అన్నా కూడా నువ్వు మళ్ళీ వాళ్ళని పేడ్ ఆర్టిస్టులే అంటావు. ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ని పగల కొట్టిస్తున్నావు, ఓకే సరే, దాని ప్లేస్లో మంచి హాస్పిటల్, మళ్ళీ పోయి నువ్వు ఆడ ఇల్లులు పగల కొట్టించుకొని మళ్ళీ ఆడిపోయి వాళ్ళకి కట్టాల్సిన అవసరం ఏంది సార్? ఒక సగటు మనిషికి ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్ సార్. నీకు ఉద్యోగం లేకున్నా ఇంకో ఉద్యోగం చేసుకోవచ్చు. ఒక మనం సొసైటీలో ఒక రైతుకి పంట అనేది ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో ఒక మనిషికి ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెండు మనం వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. ఈ రెండింటి నుంచి నువ్వు సార్ 2 సంవత్సరాలు రుణమాఫీలు ఏడ జరిగినాయి, రైతు బంధులు ఏడ జరిగినాయి? మాకు బాధ అనిపిస్తుంది, అరే మా ముఖాలను చూసి వాళ్ళందరూ పెన్షన్దారులు అమ్మమ్మలు నాయనమ్మలు వాళ్ళకు నువ్వు పెన్షన్స్ లేకుండా మా తప్పు, మేమే బెనిఫిట్ కాకుండా ఎట్లా వాళ్ళని కూడా అన్యాయం చేసినాం. వాళ్ళకు చిన్న గోళీలకు చిన్న హాస్పిటల్ ఖర్చుకో దీనికో అక్కడ పోవడానికి ఇక్కడ పోవడానికో కొడుకుల దగ్గర డబ్బులు అడగడం కూడా ఇబ్బంది పడే ఒక ముసలమ్మలకు నాయనమ్మలకు మేము అన్యాయం చేసినాం. ఒప్పుకుంటున్నాం 100%. మరి వాళ్ళకు మళ్ళీ న్యాయం చేయాలంటే 100% వీళ్ళని చుక్కలు చూపిస్తాం. వీళ్ళని కాంగ్రెస్ పార్టీని అంత ఈజీగా ఇడిచిపెడతామా? ఇంకో 30 సంవత్సరాల్లో వీళ్ళు ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవకుండా, మా ఏజ్ ఇప్పుడు 30 సంవత్సరాలు ఉన్నది, ఇంకో 30 సంవత్సరాలు పోరాటం చేసే శక్తి ఉన్నది. మేము రోడ్డు మీద రాకపోవచ్చు. ఇదే మోతీలాల్ జైల్లో ఇబ్బంది పెట్టిల్లు కదా రౌడీలు గుండాలతో, మరి ఆయన చేయగలుగుతాడు అంత? మళ్ళీ జైలుకి వెళ్ళి ఏదైనా చేస్తారనే భయం లేదా? భయం ఏం లేదు, ఎందుకంటే ఈసారి మేము ఎట్లా పోతామంటే అట్లా పోతాం, డెమోక్రటిక్ గానే పోతాం. డెమోక్రటిక్ పోయినప్పుడు ఇప్పుడు యావత్ సమాజం కూడా మీకు వాళ్ళకి అర్థమవుతుంది కదా. ఆ రోజు ఏంది వాళ్ళ దూకిపోయిండు గేట్లు. నేను ఆ రోజు కూడా గాంధీ భవన్ ఎందుకు పోయినా అంటే సార్, అశోక్ నగర్లో వచ్చి నిరుద్యోగులను కొట్టినప్పుడు మా బాధ నీకు అర్థం కావాలంటే ఎట్లా అర్థమవుతుంది? నీ గాంధీ భవన్కి వచ్చినప్పుడు ఆడ వస్తే నీకు ఆ బాధ అర్థం కావడం కోసమే పోయినా నేను. కాబట్టి మేము నిరుద్యోగులం ఎవ్వరం కూడా మర్చిపోం. మేము రోడ్ల మీద రాకపోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యమాలు చేయకపోవచ్చు, కానీ వీళ్ళని రాజకీయంగా సమాధి చేయడంలో మేము కీలక పాత్ర పోషిస్తాం. అంటే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు అటు సెంట్రల్ బీజేపీ కూడా, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నది అది లేదు. వీళ్ళకంటే గత ప్రభుత్వం బెటర్ ఏమో అనే ఆప్షన్ ఎప్పుడన్నా అనిపించిందా? 100%, దాంట్లో డౌట్ ఏం లేదు సార్. ఇప్పుడు మనం ఎవరు ఒప్పుకోకున్నా ఈ 70 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మన తెలంగాణ విత్ రెస్పెక్ట్ తెలంగాణ అనుకున్నప్పుడు
మనం ఎప్పుడు నీళ్ళు మనం ఇప్పుడు సూర్యాపేట నుంచి ఇప్పటికి కూడా సార్ ఇక్కడ నుంచి వికారాబాద్ పోతున్నప్పుడు ఆ రోడ్లు ఎట్లా ఉన్నాయో సూర్యాపేట నుంచి హైదరాబాద్ రావాలంటే అదే రోడ్లు ఉన్నాయి. రోడ్లన్నీ పగిలిపోయి వన్ వే ఉండి ట్రాఫిక్లు అవుతూ 4-5 గంటల టైం పట్టేది మాకు. నేను మొన్న వికారాబాద్ పోయినప్పుడు కూడా అదే అయిపోయింది. అంటే కొంతవరకు అంటే విత్ రెస్పెక్ట్ వికారాబాద్ రూట్ చెప్తున్నాను నేను. కానీ అక్కడ నుంచి మళ్ళీ పరిగి నుంచి మళ్ళీ హైదరాబాద్ వస్తున్నప్పుడు ఆ రోడ్లు అన్నీ కనబడ్డాయి. డెవలప్మెంట్ అది 100%గా ఇప్పుడు మాకెందుకు సార్ ఇప్పుడు సూర్యాపేట నుంచి కోదాడ నుంచి మిరాలు కూడా చూడవచ్చు. ఇటు సైడ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ మన మల్లేపల్లి రూటు దేవరకొండ రూటు ఇదంతా 2 వే. ఇప్పుడు ఇటు సైడ్ చూసిన రోడ్లు చూసినా నీళ్లు చూసినా ఇటు కరెంటు చూసినా ఏం కంపెనీలు చూసినా ప్రైవేట్ సెక్టర్ డెవలప్మెంట్ చూసినా 2 ఎకరాలు నేను ఢిల్లీ పోయినప్పుడు నేను అమ్మిన భూమి 2 ఎకరాలు, 1 ఎకరం 2 లక్షలు భూమి అమ్ముకొని ఢిల్లీకి వెళ్ళి దేనికి యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడం కోసం పోయినా. నేను అందుకనే కదా సార్ ఎందుకు మోతిలాల్ అనేటోడు అంటే ఈ నిరుద్యోగుల గురించి నేను ఆ జర్నీ చేసిన కాబట్టి నేను అంత తీసుకున్నది నేను దాన్ని. అరే వీళ్ళకి న్యాయంగా నిలబడాలి, వీళ్ళ కోసం నిలబడాలి, అదొక్కటే ఒక్క కాసు తప్ప వేరేది ఏం లేదు. రాజకీయాలు అసలు ఈ రాజకీయాలు అంత ఈజీగా ఉంటాయి సార్, ఈ రాజకీయాలు అంత ఈజీగా ఉన్నాయి ఈ రోజుల్లో. డబ్బు లేని రాజకీయాల రౌడీయిజం గుండాయిజం అన్నీ ఉన్నాయి. 100%. ఏ ఎమ్మెల్యే వెనకాల లేరు చెప్పండి నాకు ఒకటి. నేను చూస్తూ ఉంటున్నా ఎక్కడో ఖమ్మంలో కూడా ఎవరో వాళ్ళు ఫ్లెక్సీ కట్టినందుకే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను. ఇప్పుడు మీరు భువనగిరిలో చూడండి, నువ్వు పని చేస్తే చేసుకో కానీ దాడులు చేయడం వల్ల ఏమొస్తుంది సార్? దానివల్ల ఏమనిపిస్తుంది ఈ సమాజంలో ఇలా జరుగుతుంది? ఏం లేదు, రేవంత్ రెడ్డి అంటేనే రౌడీయిజం గుండాయిజం చేసి బయటకు వచ్చినోడు. వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ సొంత నియోజకవర్గంలోనే ఒక సర్పంచ్ చనిపోయింది. ఎట్లా చనిపోయింది సార్? ఏం చనిపోతూ ఏమేమి రాసిండు? వాళ్ళ సొంతూరు కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి. మరి దాన్ని ఏం రాసిపోయింది? మనం రాయమని చెప్పినామా? ఆయన కూడా మనం ఏమైనా పెయిడ్ ఆర్టిస్ట్ ఆయన ఏమైనా? ఎవడైనా చచ్చిపోమంటే చచ్చిపోవడానికి కూడా పైసలు తీసుకొని చచ్చిపోతాడు ఎవడైనా? ఇంక అట్లా ఉన్నది ఆయన. అంటే ఇంకొక అంశం ఏంటంటే మీరు మోతీలాల్ అంటే లంబాడి బిడ్డకు సంబంధించి ఇక్కడ బంజారా లంబాడీలకు సంబంధించిన ఒక మంత్రి కూడా లేకపోలేదు. వీళ్ళకు నేను ఏమంటున్నానంటే సార్, నేను ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు నేను ప్యాట్రియాటిక్ పర్సన్ 100% డౌట్ లేదు. కానీ లంబాడి జాతిని ఎంత తక్కువ చూడాలో అంత తక్కువ చూస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. దానికి 1000 రెట్లతో నేను రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అధికారంలోకి రావడంలో మీరే కీలక పాత్ర. 100% సార్, 100%. మీకు లగచర్లలో ఉన్న రైతులు ఏం అన్యాయం చేసినారు? 70-80 సంవత్సరాల ముసలమ్మ ఏం చేసింది? కొట్టొచ్చు వాళ్ళని. నువ్వు ఆడపోయి 250 ఎకరాలు మొత్తం ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈయన పోయి ఇటు చేస్తున్నాడు. జహీరాబాద్ సైడ్ 250 ఎకరాలు మొత్తం కబ్జా పెట్టి బౌన్సర్లను పెట్టి ఊరు ఒక నైట్కి మొత్తం తీసేసి వారం రోజుల క్రితము నీకు గోడ లేనిది కూడా గోడ వచ్చేసింది. ఎట్లా వచ్చింది కూడా? వీళ్ళకు నేను చెప్తున్నా కదా సార్, వీళ్ళు ఎన్ని రకాలుగా ఆట ఆడకూడదు అన్ని రకాల ఆట ఆడుతున్నారు. వీళ్ళకు జీవితంలో ఇది గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వీళ్ళని మొత్తం మట్టి చేస్తాం మేము దీన్ని. నేను ఇదే మాట చెప్పొచ్చు. నేను ఢిల్లీ పోయినప్పుడు ఇది చెప్పిన, మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మీరు డిఎస్సి కోసం పోస్ట్ పోన్ కావాలని ఢిల్లీ పోయి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నప్పుడు డిఎస్సి పోస్ట్ పోన్ కాకూడదు, ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ బల్మూర్ వెంకట్ ఈ రియాజ్ వీళ్ళందరూ ఏం చేసినారంటే మొత్తం వేల మందితో పెయిడ్ ఆర్టిస్టులతో మెసేజ్ పెట్టించినారు. ఆ మెసేజ్లను నాకు చూపించినాడు. ఏమని? డిఎస్సి పోస్ట్ పోన్ కాకూడదు, అది అట్లా ఉండాలని చెప్పేసి. ఇంత డ్రామా ఆడినారు వీళ్ళంతా. చెప్పినా నేను చాలా సందర్భాలు చెప్పినా. అసలు నేను షాక్ అయిపోయినా. నేను ఢిల్లీ వరకు వచ్చి పోస్ట్ పోన్ ఎవడైనా తెలంగాణలో డిఎస్సి పోస్ట్ పోన్ కాకూడదని ఎవడైనా ఉద్యమం చేసినా సార్? వాళ్ళు చేసినారని చెప్పేసి చూపిస్తున్నారు నాకు ప్రూఫ్తో సహా. అంటే ఓన్లీ మెసేజ్లు పంపించినారంట. వేల మందితో మొత్తం మెసేజ్లు పంపించినారు. ఎవరికి? ఇది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి పార్టీ ఆఫీస్ వాళ్ళకి. మోతిలాల్ పోతున్నాడు అంటే గ్రౌండ్ రిపోర్ట్ ఉంటుంది కదా, పార్టీ అధికార ప్రతినిధి. ఆ గ్రౌండ్ రిపోర్ట్ ని మిస్యూజ్ చేయడం కోసం వీళ్ళందరూ ఇక్కడ నుంచి మెసేజ్లు పంపించినారు. డోంట్ పోస్ట్ పోన్ డిఎస్సి ఎగ్జామ్స్ అని చెప్పేసి. ఓకే, ఎందుకు పోస్ట్ పోన్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఈగో తీసుకున్నారు. మేము అనుకున్నది నడవాలి, మేము చేయాలనుకున్నది ఇస్తాం, మేము ఇస్తేనే తీసుకోవాలి మీరు. ఇప్పుడు ఏ అంశమైనా మీకు అది చాలా క్లియర్గా అర్థమై ఉంటుంది. మేము చెప్పిందే వినాలి, మేము ఇస్తేనే మీరు తీసుకోవాలి, మేము భిక్షం వేస్తాం నువ్వు తీసుకోవాలి గంతే. ఓకే, అంతకు మించి ఏం లేదు, మీరు అడగొద్దు, మేము ఇచ్చినప్పుడు తీసుకోవాలి గంతే. ఇక్కడ ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలను చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కనీసం ప్రజలకు ఎక్కడ కలిసే పరిస్థితి లేదు. దాంతోపాటు పోనీ నిరుద్యోగుల యువతగా కలిసే పరిస్థితి లేదు. రోజు నిరుద్యోగత ఎక్కువ పెరిగిపోతుంది. దాని తర్వాత సమాజానికి కూడా పెను ప్రమాదం ఏర్పడుతుంది కదా.
నిరుద్యోగ అంశం అనేది అది అంతా చాలా సింపుల్ తీసుకోవద్దు సార్ దాన్ని. అది చాలా రకాలుగా నీకు ఒక్కటి అన్ని సెంటర్కి పాకిపోయే అంశం అది. అది కనుక ఇప్పుడు మనము ఒక పండులో ఒక చోట పుచ్చిపోయింది అనుకోండి, ఆ పండు మొత్తం ఖరాబ్ అవుతుంది. ఈ నిరుద్యోగులు కూడా అట్లాంటి వాళ్ళే. నీకు రేపు క్రైమ్స్ పెరుగుతూ ఉంటుంది, పెరగడంలో వీళ్ళే పాత్ర పోషిస్తారు. రాజకీయంలో నీకు చెడు రాజకీయం స్టార్ట్ అవ్వడానికి వీళ్ళే పాత్ర పోషిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కోసం ఏదైనా చేయాలనిపిస్తే ఏజ్ అలాంటిది కాబట్టి నీకు రేపు సోషల్ క్రైమ్స్ పెరగవచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ పెరగవచ్చు. నీకు ఇటు సైడు నీకు రాజకీయంలో నీకు వేరే రకాలైన రాజకీయాలు రావచ్చు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో కేవలం 10-15 మంది. ఇంకా దిక్కుమాలిన విషయం ఏంటంటే ఇక్కడ టోటల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా పని కావట్లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మోసం చేస్తున్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా మోసం చేస్తున్నారు. ఆ పట్టుమని 10 మంది ఎమ్మెల్యే ఒక మంత్రులు ఉండి వాళ్ళ రాజకీయాల కోసం, వాళ్ళ బలం కోసమే చేస్తున్నారు తప్పితే కింద ఉన్న కార్యకర్తలను కూడా పట్టించుకునే. ఇప్పుడు నిరుద్యోగులు మొత్తం సైలెంట్ అయిపోయారు కదా, ఇక పోస్టులు ఇక మొత్తం మర్చిపోయినట్టేనా ప్రభుత్వ ఉద్యోగాల గురించి? మరి లేదు, అట్లేం ఉండదు. కాకపోతే చూస్తున్నామంటే మేము కూడా ఒక ఆర్గనైజ్డ్గా దీని పరిస్థితి ఏంది. ఇప్పుడు మొన్నటి వరకు వర్గీకరణ అన్నారు. ఇప్పుడు వర్గీకరణ అయిపోయింది. బీసీ ఇష్యూ ఉన్నది, అది కూడా క్లియర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈయన ఏం చేస్తాడు? ఎలక్షన్ కోడ్ అంటున్నాడు. ఇంకో 4 రోజులు వెయిట్ చేస్తాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దాని తర్వాత మేము ఖాళీగా, దాని తర్వాత కూడా మేము అట్లే ఉండగా ఒక నెల ఉండొచ్చు, 2 నెలలు ఉండొచ్చు. దాని తర్వాత అసలే ఉండగా ఇప్పుడు ఒక సైడ్ మా ఏజ్ పెరిగిపోతా ఉన్నది, ఉద్యోగాలు వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి. ఇవ్వనప్పుడు మేము 2 ఆల్టర్నేటివ్ కూడా చూస్తాంగా. అది మా ఆల్టర్నేటివ్లో ఏదైనా జరగవచ్చు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఆటో డ్రైవర్ల ఆత్మహత్య కావచ్చు, గురుకులాలలో ఫుడ్ పాయిజన్ కావచ్చు, మూసీకి సంబంధించిన బాధితులు కావచ్చు, హైడ్రా కావచ్చు, దాంతోపాటు జర్నలిస్టుల మీద దాడులు, కేసులు కావచ్చు, దాంతోపాటు సోషల్ మీడియాకు సంబంధించి ఎవరైనా పోస్ట్ పెట్టితే కూడా బెదిరింపులు కానీ, ఫ్లెక్సీలు కడితే మీరైనా చెప్పడం, ఇలాంటి పరిణామాలతో నిజంగా ప్రభుత్వం కావాలని చేస్తుందా, లేకపోతే ఇక్కడ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య గ్యాప్ ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయా, లేకపోతే రాజకీయ ఒత్తిళ్లతోనే ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటున్నారు? వాళ్ళకు వ్యతిరేకత రావద్దు అనేది వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఒకటే అనుకుంటారు. వాళ్ళ మైండ్ సెట్ ఏంటిది, మన వాళ్ళ నేపథ్యం కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళ మనుషులు ఏంది, వాళ్ళ ఎట్లా వచ్చినారు. నేను తొక్కుకుంటూ వచ్చినాను రాజకీయం. ఇప్పుడు డెమోక్రసీలో ఎవడైనా తొక్కుకుంటూ వస్తాడా సార్? మెప్పించుకొని రావాలి. అది రాజకీయ నాయకుడు. తొక్కుకుంటూ రావడం ఎవడు చేస్తాడు? నువ్వేమైనా బుల్డోజర్వా లేదంటే ఏనుగువా నువ్వు? నేను చంపుకుంటా వస్తా, ఇంకా నయం నేను చంపుకుంటా వస్తా అని చెప్పలే. ఓకే, ఎవడైనా అట్లా మాట్లాడతారా? ఆ మైండ్ సెట్ ఉన్నది కాబట్టి వాళ్ళని ఎట్లయితే తొక్కాలనుకుంటుండో ఇప్పుడు జనరేషన్ కూడా తొక్కాలి, హైదరాబాద్లో కూడా తొక్కాలి, ఎవడు అడ్డొస్తే వాడిని తొక్కాలని చెప్పేసి ఒక భ్రమలో ఉన్నాడు ఆయన. మొత్తానికి ఏంది, తెలంగాణలో ఉన్న ప్రజలను తొక్కడానికే ఉన్నా నేను పోరాటం చేస్తున్నారు కదా. ఏమైనా ఆఫర్ వచ్చిందా కాంగ్రెస్ పార్టీ నుంచి? మనం వాళ్ళు చెప్తే మనం వినేంత పరిస్థితులు ఏమేమో మనం ఉన్నాం. మీరా వాళ్ళ? నేను విననుగా, నేను కాంప్రమైజ్ అవ్వను. దేనికి కాంప్రమైజ్ అవుతా సార్? నేను దేనికి నా జీవితంలో నేను రెండింటికి, ఒకటి డబ్బుకు, ఒకటి పేరుకు నేను ఎప్పుడు కూడా భయపడను. అది ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అది వచ్చిందని చెప్పేసి దానికి నేను ఒక యంగ్స్టర్ని, నేను కష్టపడుతున్నా, నేను సమాజం కోసం నిలబడ్డా. ఈ రోజుల్లో నీకు ఎవరున్నా సార్, ఎక్కడున్నా సార్ క్యారెక్టర్ ఎవరికి ఎంత ఆపర్చునిటీకి ఎంతమంది లేరు. నాకు చేతనంత కాడికి నేను చేస్తా. చేయలేని రోజు ఉన్నప్పుడు నాకు ఓపిక లేదని వెళ్ళిపోతా తప్పితే దానికి నేను మొదలు పెట్టడానికి నేనే కారణం, ఎండ్ కావడానికి కూడా నేనే కారణం అవుతా తప్పితే ఇంకోటి చెప్తే వినేటప్పుడు అయితే. అంటే నిరుద్యోగుల కోసం మొదలు పెట్టినప్పటికీ మీ వ్యక్తిగత జీవితంలో అనారోగ్యానికి కూడా సఫకరేట్ అవ్వాల్సి వస్తుంది కదా. ఎందుకంటే ఆమరణ నిరాహార దీక్ష అంటే అది భవిష్యత్తులో కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కదా. దానివల్ల కూడా ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటున్నారా? ఇబ్బందులు స్టార్ట్ అయినాయి సార్. కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయినాయి. నాకు తల తిరగటం, ఎక్కువసేపు బయట ఎక్కువ మాట్లాడినా, ఆర్ఎల్స్ కొంచెం ఎక్కువ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ప్రాబ్లమ్స్ నేను ఉండదు ఏం లేదులే అని అనుకున్నా కానీ స్టార్ట్ అయినాయి యాక్చువల్గా. ఇక ఏమైనా సరే ఒక అడుగు వేసినాం. ఇప్పుడు ఒకసారి ఒకటి లైన్ తీసుకున్నప్పుడు దాన్ని బ్యాక్ పోవద్దు. అంటే 2028 వరకు ఇదే 100% ఉంటుంది. 100% 2028లో కూడా మళ్ళీ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతాయి. రకరకాలుగా చేస్తా వాళ్ళని. 2028లో కూడా నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది సార్. మేము 2028లో నిరుద్యోగ అంశం అనేది హాట్ టాపిక్ అనేది ఉండదు. ఒకవేళ ఉన్నప్పుడు దానికి ఆ రోజు ఉన్న పరిస్థితిని బట్టి మనం నిర్ణయం తీసుకుంటాం. కానీ ఎవరు సార్ 2014లో స్టార్ట్ చేసినప్పుడు 2028లో కూడా మళ్ళీ 2028 నుంచి మళ్ళీ ఇంకో గవర్నమెంట్కి నిరుద్యోగ అంశం మీదనే ఎవరు? అంటే ప్రభుత్వాలు ఇక్కడ మారినప్పుడు అది అంటే ప్రభుత్వంలో ఉండే నేతలు పూర్తి స్థాయిలో వాళ్ళలో మార్పు వచ్చి లేదా అధికారులలో మార్పు వచ్చి చేయాలి అనే తపన వస్తే సైలెంట్ అయిపోతారా? వాళ్ళు పని చేసినప్పుడు ఆబ్వియస్గా ఎవరైనా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే దానికి మనం రాజకీయం చేయడానికి ఏముంటుంది? అంటే నిరుద్యోగులకు న్యాయం చేసి రైతులకు అన్యాయం చేస్తే తప్పది. ఎవరికి అన్యాయం, ఇప్పుడు మనం న్యాయం చేసిన వాళ్ళ 12,000 ఉద్యోగాల గురించి నేను మాట్లాడలేదు. కానీ మిగతా పోస్టులు అయితే ఉన్నాయి, 180,000 పోస్టులు అయితే ఉన్నాయిగా. మరి 180,000 ఉద్యోగాలు ఇస్తాను కాబట్టి
నువ్వు ఏదైతే ఇచ్చినావో, ఏదైతే మాట్లాడుతున్నావో, ఏదైతే హామీ ఇచ్చినావో ఇవన్నీ దాని గురించి మాట్లాడతాం. అంటే ఎప్పటి నుంచి కార్యాచరణ ఉండబోతుంది? మేము ఖచ్చితంగా ఇప్పుడు వర్గీకరణ ఇప్పుడు మేము అంత స్పీడ్గా వస్తుందని మేము అనుకోలేదు. సో వాళ్ళు దాని మంచిదే, సంతోషమే. దాని తర్వాత మేము ఏం చేస్తామంటే మేము మా నిరుద్యోగులు వాళ్ళందరూ ఒక మైండ్ సెట్ అంతా అర్థం చేసుకొని మేమైతే ఒక ఆర్గనైజ్డ్గా ఉన్నాం. ఇప్పుడు అన్ని రకాలుగా మేము వెయిట్ చేస్తూ ఉన్నాం, చూస్తాం. కొడితే దెబ్బ చాలా భయంకరంగా కొడతాం. ఎందుకంటే మేము ఆవేశంగా బయటకు వచ్చి మేము ఒకటే రోజు బయటకు రాగానే వాడు వచ్చి ఎమ్మటి వెనకాల మా దగ్గర మా హాస్టల్ దగ్గర వచ్చి కూర్చోబెట్టి ఫోన్లలో నువ్వు ఎక్కడ పోతున్నావు మెట్రో కింద దిగగానే ఆడవాడు పోలీసులు ఉండి ఇట్లా అవకాశం ఇవ్వం ఈసారి. ఓకే, ఈసారి అవకాశం అట్లాంటి ఇవ్వకుండా డీసెంట్రలైజ్డ్ మూవ్మెంట్ చేస్తాం. ఓకే, ఒక్క దగ్గర యూనిఫైడ్ మూవ్మెంట్ కాకుండా అష్టదిగ్బంధనం. ఆ ఫ్లోలో మాకు తిక్కలేస్తే మేము ఢిల్లీ కూడా పోవచ్చు. ఓకే, తిక్కలేస్తేనే పోతాం ఇంక సింపుల్గా. ఫైనల్ ఏం చెప్తారు రేవంత్ సర్కార్ గురించి? మేము ఒకటే, మీరు సామరస్యకంగా మీరు తెలంగాణలో ఎవరితో గోక్కూడదు వాళ్ళతో గోక్కున్నారు. ఇటు లంబాడి జాతిని గోక్కున్నాడు, ఇటు నిరుద్యోగులను గోక్కున్నావు, రైతులను గోక్కున్నావు, అందరినీ గోకుతూనే ఉన్నావు. వాళ్ళు గోకడం మొదలు పెడితే నువ్వు జీవితంలో ఏ జెడ్పీటీసీ నుంచి అయితే ఈ రేవంత్ రెడ్డి వచ్చిండో అదే జెడ్పీటీసీ స్థాయి కూడా లాస్ట్కి ఆయనకు ఓటు కూడా పడకుండే పరిస్థితి పోతుంది. ఇప్పుడైనా నేను ఏమంటున్నా అంటే డెమోక్రటిక్గా నీకు అవకాశం వచ్చింది, మీకు 3 సంవత్సరాలు అవకాశం వచ్చింది, ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది. ఈ 4 సంవత్సరాల్లో మీరు అన్నట్టుగా 2024లో ఎట్లా ఫెయిల్ అయినారు, 2025లో అయినా 2 లక్షల ఉద్యోగాలు, దాంట్లో 12,000 ఉద్యోగాలు ఇచ్చినారు, 1,80,000 ఉద్యోగాలు ఇవ్వండి, రైతు రుణమాఫీ చేయండి, రైతు బంధు ఇవ్వండి, పెన్షన్లు ఇవ్వండి. ఈ దాడులు మీకు ఈ యూట్యూబ్లో ఆయన మీకు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది రేవంత్ రెడ్డి పాట కాదు. రేవంత్ రెడ్డి 3 రంగాల జెండా అని చెప్పేసి పాట ఎందుకు పాటించుకున్నాడు? అది సోషల్ మీడియా కాదా? నీకు యూట్యూబ్ ఛానల్స్ కావా? సింగర్లు కారా? కళాకారులను కూడా నువ్వు అవమానించేటట్టు మాట్లాడుతున్నావు. మళ్ళీ వాళ్ళ మీదనే రాజకీయాలు. నువ్వు యూట్యూబ్లో ట్యూబ్లు అంటావు, హైదరాబాద్లో నువ్వు ఇట్లా అంటావు, మూసీ రివర్లను ఇట్లా అంటావు. మూసీ రివర్కి సూర్యాపేటలో ఉన్నటువంటి మూసీ రివర్లో అక్కడ దాపోయి నువ్వు దాని మీద ఏదో శంకుస్థాపన చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వడం దీనికి సార్ చేతనైతే పక్కనే పోతుంది. ఇది మా ఊరికి మా 9 తండాలు 10 తండాలు ఉన్నాయి. 10 తండాల్లో తిప్పి కొడితే 2-3 కిలోమీటర్లు దాటితే 5 కిలోమీటర్లు దాటితే మాకు లెఫ్ట్ కెనాల్ వస్తుంది. అక్కడి నుంచి లిఫ్ట్కి పెట్టు, ఆ మొత్తం మండలాన్ని మొత్తం బతికి. అది కూడా అవసరం లేదు సార్. ఇప్పుడు గోదావరి నీళ్లు పోతున్నాయో ఇప్పుడు ఇంత లేపినావు కదా, ఇప్పుడు ఇంచు లేపినావు కదా గేటు, ఇంకో ఇంచు లేపు. సో మీ అందరికీ లాభం చేకూరుతుంది. నువ్వు ఇవన్నీ చేతకాని మాటలు, ఏదో ఆయన ఒక ఇల్యూజన్లో ఉన్నాడు. మంచిగా ఆయనని, ఆయన అన్నని, ఆయన అక్కని, ఎవరు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ అన్న ఉన్నాడు, ఆయన అక్క ఉన్నది కదా ప్రియాంక గాంధీ, ఇద్దరికి కూడా దేశంలో వీళ్ళకు ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం వీళ్ళు ఏదో అనుకుంటున్నారు. తెలంగాణ యువత అంటే ఇక్కడ ఏదో హడావుడి చేసేసి అయిపోతాను అనుకుంటున్నారు. ఈసారి నేను ఇంతకుముందు పరిస్థితులు వేరు కాబట్టి 3-4 నలుగురితో పోయినా, ఈసారి పోతే 1000 మందితో పోతా. ఈ సంవత్సరం మొత్తంలో నిరుద్యోగులను ఎట్లా కొట్టినాడు, ఎంతెంతమంది మేము బయటకు వచ్చినాం. నీకు లక్నోలో ఉన్నటువంటి నిరుద్యోగులు బయట కనబడ్డారు, వాళ్ళ మీద నువ్వు రీట్వీట్ చేస్తావు. బీహార్లో ఉన్న వాళ్ళు కనబడతారు. తెలంగాణలో నీకు డిఎస్సి ఉద్యమం కనబడలేదా? గ్రూప్ 2 పోస్టుల ఉద్యమం కనబడలేదా? నీకు జీవో నెంబర్ 29 మీద మిలియన్ మార్చ్ కనబడలేదా? నీకు ఈ కనబడలేదు కాబట్టి మేము కనబడేలాగా మేము చేస్తాం. రైట్, థ్యాంక్ యూ మోతీలాల్. రైట్, చూసారు కదా, మొత్తానికి నిరుద్యోగ సమస్యకు సంబంధించి మరో పోరాటం తప్పదంటూ కూడా మోతీలాల్ మరో ఉద్యమాన్ని అయితే చేయబోతున్నాడు. పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి తన ఘనాన్ని వినిపించి మాకు న్యాయం చేయాలని ఆ డిమాండ్ కూడా చెప్తున్న పరిస్థితి. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి.